బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదాలకు కిరాఫ్ అడ్రస్ విశాఖ ఆర్టీఓ శ్రీలేఖను ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీ చేసింది. ఆమె స్థానంలో డిప్యూటీ కలెక్టర్ సనపల సుధాసాగర్ ను నియమించింది. పెందుర్తిలో అంబేద్కర్ విగ్రహాన్ని కొందరు తొలగించే ప్రయత్నం చేశారు. ఇక ఈ వ్యవహారంలో ఆర్డీఓ శ్రీలేఖ కీలక పాత్ర పోషించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కు కూడా గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందించి శ్రీలేఖకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. విషయాన్ని ఆర్డీఓ శ్రీలేఖ తప్పుదారి పట్టిస్తూ రివర్స్ డిఆర్ఓ భవానీ శంకర్ పై ఆరోపణలు చేస్తూ లేఖ రాయడం మరింత వివాదానికి దారితీసింది. ఇక ప్రస్తుతం ఆర్డీఓ శ్రీలేఖను జీఏడీకి సరెండర్ చేయడంతో సరిపెట్టింది ప్రభుత్వం. రైట్ గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్డీఓ శ్రీలేఖను ట్రాన్స్ఫర్ చేసింది ప్రభుత్వం. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, విశాఖ ఆర్డీఓ శ్రీలేఖను ట్రాన్స్ఫర్ చేసినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, ఏదైతే విశాఖపట్నంలో గత కొంతకాలంగా వివాదాస్పద అధికారినిగా ఉన్నటువంటి ఆర్డీఓ శ్రీలేఖ ఎట్టకేలకైతే ప్రభుత్వం బదిలీ చేస్తూ ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా డిపార్ట్మెంట్ లో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అమరావతి నుంచి కొద్దిసేపు క్రితమే ఈ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం చూసుకుంటే ఆమె ఇటీవల కాలంలో చాలా వివాదాస్పదంగా వ్యవహరించడం, అదేవిధంగా పెందుర్తిలోని ఒక ప్రైవేట్ స్థలంలో ఎన్నో ఏళ్లుగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని కొంతమంది తొలగించిన విషయంలో కూడా ఆమె ఆ వ్యవహార శైలిపై కొంతమంది అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయంలో ఆమె కూడా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. దీంతో కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని తప్పుదారి పట్టిస్తూ కూడా శ్రీలేఖ కొంత వివాదాలకైతే దిగడం ఇక్కడ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా కూడా శ్రీలేఖ వ్యవహారంపై అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధులు కూడా చాలా అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీలేఖకి గత కొద్ది రోజుల క్రితం జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అయితే షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన విషయంలో ఆమెపై వచ్చినటువంటి ఆరోపణల్ని తప్పుదారి పట్టిస్తూ డిఆర్ఓ మీద అయితే ఆమె తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఒక లేఖ కూడా, బహిరంగ లేఖ కూడా రాయడం జరిగింది. కలెక్టర్ కి అయితే లేఖను కూడా సమర్పిస్తూ ఆ డిఆర్ఓ అవినీతికి పాల్పడుతున్నారు, ఆయన అవినీతి వల్లనే మేము తప్పుదారి పట్టాల్సి వస్తుంది, మేము కూడా అక్రమాలు చేయాల్సి వస్తుందంటూ కూడా ఆమె అయితే ఒక లేఖ రాసిన విషయం ఇటీవల ఇప్పటికే చాలా సంచలనమైంది. నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకొని ఆమెపై అయితే చర్యలకైతే ఉపక్రమించిన నేపథ్యంలో ఒకవైపు ఆర్డీఓ శ్రీలేఖని బదిలీ చేస్తూనే మరోవైపు డిఆర్ఓని కూడా బదిలీ చేస్తూ వీళ్ళిద్దరికి ఎక్కడా కూడా పోస్టింగ్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు. జీడీఏలో రిపోర్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఏదైతే ఆర్డీఓగా ఉన్నటువంటి శ్రీలేఖ స్థానంలో హెచ్పిసిఎల్ భూసేకరణ డిప్యూటీ కలెక్టర్ సనపల సుధాసాగర్ అయితే ఆర్డీఓగా ప్రభుత్వం నియమించింది. మరోవైపు డిఆర్ఓని కూడా బదిలీ చేసిన నేపథ్యంలో ఆ స్థానంలో జేసీ మయూర్ అశోక్ కూడా బాధ్యతలు అదనంగా నిర్వహించాల్సి వస్తుంది. ఆ డిఆర్ఓ మళ్ళీ కొత్త డిఆర్ఓ వచ్చేంత వరకు కూడా జేసీ బాధ్యతలు అయితే చూస్తారని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వివాదాస్పదమైనటువంటి ఆర్డీఓ శ్రీలేఖ బదిలీ ఏదైతే ఉందో ఇది కొంతమందిలో హర్షాన్ని అయితే వ్యక్తం చేస్తుంది. ఒక అవినీతి పర్రాలుగా ముద్రపడినటువంటి ఆర్డీఓ శ్రీలేఖ తిరిగి మిగతా అధికారుల మీద తప్పుతోస్తూ వాళ్ళను కూడా ఈ ఉచ్చులోంచి లాగే ప్రయత్నం చేసేది అంటూ కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో శ్రీలేఖ బదిలీ